కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. చాలు. దేవుని ఎదుట దుర్గములని పడగొట్టే శక్తి కలిగిన యుద్ధోపకరణములు దేవుడు మనకి అనుగ్రహించినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది అయిన సాతాను వాడు ఎప్పుడు కూడా బలహీనుడే. ఆమెన్. యేసుక్రీస్తు కల్వరి శిలువలో కార్చిన ఆ బలియాగం ద్వారా, రక్తధారల ద్వారా అపవాది బలహీనుడైపోయినాడు 2000 సంవత్సరాల క్రితం. అయితే వాడు ఎప్పుడు బలం పొందుకుంటాడంటే, నీవు బలహీనుడు అయినప్పుడు వాడు బలం పొందుకుంటాడు. నీ అంతరంగంలో ఒక బలహీనతను చూసి అపవాది నీలోకి ఎంటర్ అయి వాడు బలవంతుడిగా మారిపోతూ ఉంటాడు. మనలో బలహీనత చూడనంత కాలం వాడు బలహీనుడే. చప్పట్లు కొట్టండి. మనలో బలహీనత చూసినప్పుడు వానికి బలం అనేది వస్తుంది. ఆ చిన్న బలహీనత ద్వారా, అది ఏదైనా కావచ్చు, ఆ చిన్న బలహీనత ద్వారా వాడు మనలోకి ఎంటర్ అయి మనల్ని, మన కుటుంబాలని సర్వనాశనం చేస్తూ ఉంటాడు. అందుకనే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, తర్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై యుందురు. చూడండి, అంత్య దినములట అపాయకరమైన కాలములు వస్తున్నాయి. మనుషులు స్వార్థప్రియులు, బింకములాడువారు, ధనాపేక్షులు, ఇవన్నీ కూడా లిస్ట్లో చివరికి దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. రెండవదిగా పైకి భక్తి గలవారుగా కనబడుతూ దానిని శక్తిని ఆశ్రయించకుండా ఉన్నవారట. చూడండి, ఈ భయంకరమైన మనస్తత్వము కలిగిన వారు ఈ భూమి మీద ఉద్భవిస్తారట. వీరు లోకంలోనే కాదు కానీ సంఘములో, సంఘ పరిచర్యలో కూడా ఈ బలహీనతలు కనబడుతూ ఉంటాయి. ఒకటి, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఆలోచన మారటమును బట్టి ఈ భయంకరమైన బలహీనతలు అనేటివి ఒక మానవునిలో ప్రవేశిస్తాయి. ఆలోచనలు మారిపోతున్నాయి కాబట్టి స్వార్థప్రియులుగా మారిపోతున్నారు. హల్లెలూయా. ఆలోచన మారిపోతున్నది కాబట్టి బింకములాడువారుగా మారిపోతున్నారు. ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి కాబట్టి ధనాపేక్షులుగా మారిపోతున్నారు. ఆలోచనలు మారిపోతున్నాయి కాబట్టి దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. చూడండి, if your thinking changes, your future will change. Amen. Hallelujah. Devil moves with your thinking. మన ఆలోచన మారితే మన భవిష్యత్తు మారిపోతుంది. చప్పట్లు కొట్టండి. అపవాది అయిన సాతాను వాడు పెద్ద వేషము ధరించుకొని నిన్ను మోసం చెయ్యడు. వాడు నీలో ప్రవేశించాలి అంటే ఒకటే ఒకటి, నీ ఆలోచనను గమనిస్తాడు వాడు. ఆమేన్. నీ ఒక్క ఆలోచన ద్వారానే వాడు నీలోకి ఎంటర్ కావటానికి ఛాన్సెస్ ఉంటాయి. నీవు దైవికంగా ఆలోచిస్తావా, వాడు నీ దగ్గరికి రాడు. నీవు లోక సంబంధంగా ఆలోచిస్తావా, వాడు నీలోకి ఎంటర్ అయిపోతాడు. నీ ఆలోచన ఒకవేళ మారినదంటే వాడు నీలో ప్రవేశించడానికి ఛాన్సెస్ ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడదాం.
కేవలము నీ ఆలోచన మీదనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. నీ ఆలోచన దైవికంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నడుస్తూ ఉంటాడు. నీ ఆలోచన లోక సంబంధంగా ఉంటే అపవాది అయిన సాతాను నీతో నడుస్తూ ఉంటది. కాబట్టి యువర్ థింకింగ్ చేంజెస్, యువర్ ఫ్యూచర్ విల్ చేంజ్. సో చేంజ్ యువర్ థింకింగ్, చేంజ్ యువర్ ఫ్యూచర్. ఆమెన్. నీ ఆలోచన మార్చుకో, తద్వారా నీ భవిష్యత్తు మారిపోతుంది. అపవాది మనలో పెద్ద పెద్ద బలహీనతలను చూసి వాడు ఎంటర్ కాడు. కేవలము ఒక్క ఆలోచన ద్వారానే వాడు నీలో నాలో ఎంటర్ కావటానికి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ యొక్క ఆలోచనను కలిపెట్టింది అపవాది అయిన సాతాను. ఎప్పుడైతే అవ్వ యొక్క ఆలోచన దానికి అనుకూలంగా ఉన్నదో అవ్వలోకి ఆదాములోకి ఎంటర్ కావటానికి అపవాది అయిన సాతాను సిద్ధపడ్డాడు. కాబట్టి నా ప్రియ సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో చివరి రోజులలోనట మనుషులు స్వార్థప్రియులు, బింకములాడువారు, ధనాపేక్షులు అనే 19 రకములైన స్వభావము కలిగిన వారు ఈ భూమి మీద ఉద్భవించడానికి కారణం ఏంటిదంటే వారి ఆలోచనలు లోక సంబంధంగా ఉన్నాయి. వారి ఆలోచనలు శరీర సంబంధంగా ఉన్నాయి. వారి ఆలోచనలు సాతానుకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వారిలో అపవాది ఎంటర్ కావటం మనం చూస్తూ ఉన్నాం. యువర్ ఒపీనియన్ must line up with the word of God. Amen. Your thoughts must line up with the word of God. Your plans must line up with the word of God. Hallelujah. Hallelujah. నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు వాక్యానుసారంగా ఉన్నాయా లేదా నువ్వు పరీక్షించుకోవాలా. నీవు సిద్ధపరచుకుంటున్న మార్గాలు, ప్లాన్స్ వాక్యానికి అనుకూలంగా ఉన్నాయా లేదా మొదటిగా పరీక్షించుకోవాలా. తొందరపడద్దు. ఒకవేళ తొందరపడి నువ్వు అడుగు వేసినావంటే అపవాది యొక్క కబంధ హస్తాలలోకి నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి ఎందుకు ఈ స్వార్థప్రియులు, బింకములాడువారు, ధనాపేక్షులు ఈ భూమి మీద లెగటానికి కారణం ఏంటిదంటే వారి ఆలోచనలు దైవ వాక్యానికి అనుకూలంగా లేవు. వారి మార్గములు వాక్యానికి అనుకూలంగా లేవు. వారు తీసుకుంటున్న నిర్ణయాలు వాక్యానికి అనుకూలంగా లేవు. కాబట్టి అపవాది అయిన సాతాను ఆ విధంగా ఆయా ప్రజలలో ప్రవేశించడం మనం చూస్తున్నాం. అందుకనే జాగ్రత్తగా వినండి బిడ్డ. అపవాది అయిన సాతాను మొదటిగా వచ్చి నీ ఆలోచనలను వాడు కనిపెడుతూ ఉంటాడు. హల్లెలూయా. నీ ఆలోచన వాడు కనిపెట్టి నీ ఆలోచన దైవికంగా ఉంటే వాడు వెళ్ళిపోతాడంతే. నీ ఆలోచన లోకానుసారంగా ఉంటే వాడు నీలోకి ఎంటర్ అయిపోతాడు. అందుకనే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథము దాకా దేవుడు ఒక వ్యక్తి యొక్క ఆలోచన ద్వారా కదిలినాడు. ఆమేన్. ఆలోచనలు అనుకూలంగా ఉన్నవారిని చిన్నప్పటి నుంచి కూడా దేవుడు కనిపెట్టినాడు. హల్లెలూయా. వారి యొక్క థింకింగ్ దైవ సంబంధంగా ఉన్నదా లేదా అని చిన్నప్పటి నుంచి కూడా దేవుడు ఒక వ్యక్తిని కనిపెట్టి యవన వయస్సులో వచ్చినప్పుడు కనిపెట్టి ఒక టైంలో ఆ వ్యక్తులకి బాధ్యత ఇచ్చినాడు. చూడండి, యాకోబును దేవుడు ఎందుకు అంతగా ఎందుకు అంత శ్రద్ధ పెట్టినాడంటే యాకోబు మీద యాకోబుకున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే
యాకోబు ఏశావు తల్లి గర్భంలో పిండములుగా ఉన్నారు. గర్భంలో ఆ పిండములు ఏ విధంగా ఉన్నాయంటే, ఇద్దరు ట్విన్స్ ఉన్నారు, కవల పిల్లలు ఉన్నారు గర్భంలో. అయితే ముందు ఏమో ఏశావు ఉన్నాడు, వెనకాల ఏమో యాకోబు ఉన్నాడు. అయితే డెలివరీ అయినప్పుడు యాకోబు ఏశావు యొక్క కాలు పట్టుకొని బయటకు వచ్చినాడు. ఏశావు యొక్క కాలు పట్టుకొని బయటికి రావటం దేవుడు గమనించినాడు. ఎందుకు కాలు పట్టుకొని బయటకు వచ్చినాడంటే, యాకోబు గర్భంలో నుంచే పోరాడినాడు. ఏంటిదంటే, నేను జ్యేష్ఠుడిగా ఉండాలి, ఏశావు నా తమ్ముడుగా ఉండాలి, ఏశావుకి నేను అన్నగా ఉండాలి అని గర్భంలోనే యాకోబు ఏం చేసినాడంటే, ఏశావును వెనుకకు తన్నాలని చూసినాడు. గర్భంలో యాకోబు యొక్క ఆలోచనలను దేవుడు గమనించినాడు. ఆమేన్. యాకోబు యొక్క ఆలోచన ఏంటిదంటే, ఐ మస్ట్ బికమ్ నంబర్ 1. చప్పట్లు కొట్టండి. ఐ మస్ట్ బికమ్ నంబర్ 1. నేను నంబర్ 1 స్థానాన్ని ఆక్యుపై చేయాలా అనే థాట్ యాకోబులో గర్భంలో ఉన్నప్పుడే ప్రారంభమైంది. అందుకనే గర్భంలో ఏశావును వెనకకు వేసేసి ఆయన ముందు రావాలని ప్రయత్నించినాడు, కానీ సాధ్యపడలేకపోయింది. ఏదో రకంగా బయటికి వచ్చిన తర్వాత ఆ పోరాటాన్ని విడిచిపెట్టలేదు, కానీ ఆ జ్యేష్ఠత్వపు హక్కును సంపాదించేదాకా పోరాడినాడు యాకోబు. చప్పట్లు కొడదాం. యాకోబును దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటిదంటే, చిన్న వయసులో యాకోబు యొక్క ఆలోచన దేవుడు గమనించినాడు. యవన వయసు వచ్చినప్పుడు యాకోబు యొక్క ఆలోచన దేవుడు గమనించినాడు. యాకోబు అంతరంగంలో పోరాటం ఏంటిది అంటే, ఎట్టి పరిస్థితుల్లో నేను జ్యేష్ఠుడను కావాలి, ఐ మస్ట్ బికమ్ నంబర్ 1. హల్లెలూయా. ఆ ఆలోచన గమనించినాడు. ప్రియ యవన బిడ్డలారా, సహోదరి సహోదరుడా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఒక వ్యక్తి పతనం కావటానికి ఆలోచన ద్వారానే, ఒక వ్యక్తిని దేవుడు దీవించడానికి వారి యొక్క ఆలోచన ద్వారానే. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఉదయం నుంచి రాత్రి దాకా ఒక అద్దాన్ని మనం ఏ విధంగా కాపాడుకుంటామో ఆ విధంగా మన ఆలోచనలను మనం కాపాడుకోవాలా. ఎందుకు అంటే, నీ ఆలోచనను బట్టే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమేన్. నీ ఆలోచన తారుమారైందంటే అపవాది నిన్ను వాడుకోవటం స్టార్ట్ చేస్తాడు. రెండవదిగా, నీ ఆలోచన తారుమారు అవటమును బట్టి అపవాది నీ జీవితంలో ఎంటర్ కావటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ నువ్వు స్టూడెంట్వి కావచ్చు, ఒకవేళ నువ్వు బిజినెస్ మ్యాన్వి కావచ్చు, ఒకవేళ నువ్వు బిలీవర్వి కావచ్చు, ఒకవేళ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వి, హార్డ్వేర్ ఇంజనీర్వి కావచ్చు. చేంజ్ యువర్ థింకింగ్, యువర్ ఫ్యూచర్ విల్ చేంజ్. ఆమేన్. హల్లెలూయా. చేంజ్ యువర్ థింకింగ్, చేంజ్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు అంతా నీ ఆలోచన, ఒక్క ఆలోచన మీదనే ఆధారపడి ఉంటుందంటే. ఆమేన్. ఒక్క ఆలోచన మీదనే. యవ్వన బిడ్డలారా, మీరు గొప్పవారు కావాలి. ఆమేన్. ఈ దేశంలో దేవుని కోసం మీరు అనేక విషయాలు సాధించాలా. చప్పట్లు కొట్టండి. మీ ద్వారా సాతాను సామ్రాజ్యాలు ఈ భూమి మీద పూర్తిగా నిర్మూలం కావాలా. గట్టిగా చప్పట్లు కొట్టండి.
దగ్గరికి వచ్చి తన బాధ్యతలు మీకు ఇవ్వాలా. మీ ద్వారా యూనివర్సిటీస్ కదలాలా. మీ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే, హార్డ్వేర్ ఇంజనీర్ అయితే, మీ ద్వారా హైటెక్ సిటీలో ఉన్న కంపెనీస్ కదలాలా. చప్పట్ల. ఒకవేళ నువ్వు బిజినెస్ మ్యాన్ అయితే నీ ద్వారా ప్రతి బిజినెస్ మ్యాన్ దేవుడి దగ్గరికి రావాలా. ఒకవేళ నువ్వు ఆటో డ్రైవర్ అయితే నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు, కానీ నీ ద్వారా ప్రతి ఆటో డ్రైవర్ దేవుడి దగ్గరికి రావాలా. దేవుడు స్వయంగా వచ్చి నోవాహుకి బాధ్యత ఇచ్చినట్లు, అబ్రహాముకి బాధ్యత ఇచ్చినట్లు, మోషేకి బాధ్యత ఇచ్చినట్లు దేవుడు స్వయంగా ఈ భూమి మీద దిగి నీకు బాధ్యత ఇవ్వాలా. చప్పట్లో. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు దిగి నీకు బాధ్యత ఇస్తాడంటే జస్ట్ బై యువర్ థింకింగ్. జస్ట్ బై యువర్ థాట్, జస్ట్ బై యువర్ థింకింగ్. నీ ఆలోచన ద్వారానే దేవుడు నీకు బాధ్యత ఇస్తాడు. ఈరోజు దాకా నీ ఆలోచన ద్వారా ఎవరు నీకు బాధ్యతలు ఇచ్చినారో స్వపరీక్ష చేసి. సాతాను బాధ్యతలు తీసుకున్నావా? దేవుని బాధ్యతలు తీసుకున్నావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టేసాను కనపరుస్తాను.